అలా అని పెద్ద పెద్ద శివలింగాలు చేయమని కాదు, అరచేయి ప్రమాణం దాటకూడదు. ఈ అరచేయి ఎంతైతే ఉందో ఇంత, ఈ ప్రమాణం దాటకుండా శివలింగాన్ని చేసి దాన్ని అర్చిస్తే సరిపోతుంది. ఇది పరిశోధన సమయం. ఇది అయిపోయిన తర్వాత అంటే 8 వరకు పరమేశ్వరుని అర్చించాలి శివలింగాన్ని చేసి. అర్చించిన తర్వాత ఈ శివలింగాన్ని మరునాడు ఉదయం, మెత్తటి మట్టితో శివలింగాన్ని తయారు చేస్తాం కదా, మరునాడు ఉదయం ఈ మట్టిని శరీరానికి మొత్తం మళ్ళీ దాన్ని కరిగించి ఇదే మట్టిని శరీరానికి లేపనంగా రాసుకొని స్నానం చేయమని చెప్పింది. అప్పుడు ఎన్ని జన్మల పాపాలైనా కానీ మృత్తికే హనమే పాపం ఎన్మయ దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మరత్తాసి కాశ్యపేన అభిమంత్రిత. మట్టితో స్నానం చేయడం వల్ల, ఆ మట్టిని రాసుకోవడం వల్ల శరీరాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ తొలగిపోతాయి. అలానే కొన్ని జన్మల పాపాలు దగ్ధమైపోతాయి. చాలామందికి ప్రదోష వ్రతం గురించి తెలియదు గురువుగారు. తెలియదు అని అంటే అలా ఏం లేదమ్మా, వాళ్ళు అడగక లేదా తెలుసుకోక. ఇప్పటికే చాలా పూజలు ఉన్నాయి, ఇంకా ఇంకా ఎందుకు ఇవన్నీ అనుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బేసికల్గా అదంతా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటటువంటి టైం. ఆ సమయాల్లో ఎవరు కూడా పూజ చేసుకోవాలి అంటే దానికి సమయం కేటాయించాల్సి వస్తుంది. కనీసం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళైనా కానీ ఇంట్లో, ఇప్పుడు నా రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో చేసుకోవాలి అనుకునేటటువంటి భావన కూడా లేదు. సీరియల్ మీద పెట్టే ఫోకస్ కనీసం పరమేశ్వరుడి మీద పెట్టే సమయం లేదు పాపం జనాలకు.